హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు మన వీడియోకి వచ్చేసరికి న్యాచురల్గా హెన్నాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాము. ఈ హెన్నా ప్రిపరేషన్ కోసం నేనైతే అన్ని న్యాచురల్గా దొరికిన వాటితోనే ట్రై చేశానండి. అందువలన ఏంటంటే ఇది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. చిన్నవాళ్ళేంటి, పెద్దవాళ్ళేంటి, వాళ్ళు వీళ్ళని కాదు, ప్రతి ఒక్కరూ కూడా హెన్నాని పెట్టుకోవచ్చండి. ఎందుకంటే ఎటువంటి ఎఫెక్ట్స్ అనేవి రావు. ఆ హెన్నా ప్రిపరేషన్ కోసం నేను కావాల్సినవి ఏంటేంటి తీసుకున్నానో అవి చూపిస్తున్నాను చూడండి. ఇది గోరింటాకండి. గోరింటాకు మన ఇంట్లోనే చెట్టు చెట్టు వేసుకుంటే పండుతుంది కాబట్టి అది న్యాచురల్‌గానే దొరుకుతుంది కదండీ! ఆ గోరింటాకుని తీసుకున్నాను. ఈ గోరింటాకుతో మాత్రం చాలా యూజెస్ ఉన్నాయండి. హ్మ్. అలాగే పక్కన పెట్టుకున్నాను చూడండి. నెక్స్ట్ ఏంటంటే మందారాకులు. ఈ మందారాకులనేవి మన జుట్టుకి మంచి కండిషనర్‌గాను, అలాగే చుండ్రు ప్రాబ్లమ్ తగ్గించడానికి కూడా ఈ మందారాకులు ఉపయోగపడతాయి. నెక్స్ట్ మనం కరివేపాకులో ఎక్కువ ఐరన్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మన జుట్టు నల్లబడడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి అలోవెరా, మందార పువ్వులు, లెమన్. ఇవి కూడా చాలా వరకు మన జుట్టుకి చాలా పోషకాలను అందిస్తాయి. వీటి గురించి కూడా చెప్తాను. ఇవి ఫస్ట్ ఏం చేయాలంటే ఈ గోరింటాకుని వాటర్‌లో వాష్ చేసుకోవాలి శుభ్రంగా. ఎందుకంటే ఈ ఆకుల పైన దుమ్ము, ధూళి చేరుతుంది కదా! అలా డైరెక్ట్‌గా మనం మిక్సీ పట్టేసుకుంటే ఆ దుమ్ము, ధూళి అనేది చేరి మనకి చుండ్రు ప్రాబ్లమ్ గానీ, చిన్న చిన్న ర్యాషెస్ రావడం గానీ ఇలా జరుగుతుంది కదా! అలా జరగకుండా వీటన్నింటినీ కూడా కొద్దిగా వాష్ చేసుకోవాలన్నమాట. అలా వాష్ చేసుకొని వీటన్నింటినీ మిక్సీ పట్టుకుంటే మనకి ఈ హెన్నా అనేది తయారవుతుంది. ఈ హెన్నాలో గోరింటాకుని ఉపయోగించడం వలన ఏం జరుగుతుంది, ఎటువంటి మార్పులొస్తాయనేది తెలుసుకుందాము. అంటే మనకి ఏంటంటే వైట్ హెయిర్ ఉంటది కదండీ! వైట్ హెయిర్ అనేది బ్లాక్‌గా మారడానికి ఉపయోగపడుతుంది ఈ గోరింటాకు. అలాగే మనకి ఆహ్, చుండ్రు ప్రాబ్లమ్ ఉంటది కదా! ఈ చుండ్రు ప్రాబ్లమ్ నుంచి బయటపడడానికి కూడా ఈ గోరింటాకు అనేది చాలా వరకు ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు అనేది మందంగా, దృఢంగా, పొడవుగా పెరగడానికి కూడా చాలా వరకు గోరింటాకు ఉపయోగపడుతుంది. అలాగే ఇప్పుడు మందారాకులు చూడండి. మందారాకులనేవి మన హెయిర్‌కి మంచి కండిషనర్‌గా ఉపయోగపడుతుంది. చుండ్రు ప్రాబ్లమ్‌ని తగ్గించడానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇందులో తేమ శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మందార ఆకుల్ని మనం ఇలా నలిపితేనే మనకి తెలుస్తుంది. చాలా జిగటగా ఉన్నట్లు కనిపిస్తాయి కదా! అదే బాగా తెమడ తెమడగా ఉండి మంచి కండిషనర్‌గా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి కరివేపాకు. ఈ కరివేపాకులో మనం ముందే చెప్పుకున్నాం కదండీ! ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటదని. ఈ ఐరన్ క ఈ ఐరన్ వల్ల ఏంటంటే మనకి బ్లడ్ సర్క్యులేషన్, మన బాడీకి ఎంత అవసరమో ఎయిర్‌కి కూడా బ్లడ్ సర్క్యులేషన్ అనేది అంతే అవసరం. దానికి కూడా ఐరన్ అనేది చాలా అవసరం అనమాట. అందుకు దీని ద్వారా కొంతవరకు ఐరన్‌ని మనం అందించినట్లనమాట. అందువలన ఏంటంటే ఈ కరివేపాకుని కూడా మనం హెన్నాలో యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి మందార పువ్వులు. ఈ మందార పువ్వుల్లో సెంటర్‌లో ఉంటది కదండీ! దాన్ని తీసి నెక్స్ట్ మూటికలు కూడా తీసి నీట్‌గా చేసుకొని వీటిని కూడా మనం వాడతామనమాట. ఇవి కూడా ఏంటంటే ఎయిర్‌ని బ్లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే మందంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఏంటంటే మంచి కండిషనర్‌గా కూడా ఉపయోగపడుతుంది. అందువలన ఏంటంటే మందార పువ్వుల్ని ఇలా రెడ్ మందారాన్ని ఎక్కువగా మనం హెన్నాలో యూజ్ చేస్తాం. ఇది పౌడర్ రూపంలో కూడా మనకి అవైలబుల్‌గా దొరుకుతుందనమాట. అలా కాకుండా ఇలా న్యాచురల్‌గా మనం తయారు చేసుకుంటే ఇంకా బావుంటది. నెక్స్ట్ వచ్చేసరికి అలోవెరా. అలోవెరా మనకి ఎలా అంటే మనకి అలోవెరా జెల్స్ కూడా దొరుకుతాయి. అలా కాకుండా మనం న్యాచురల్‌గా వాడుకుంటే ఇంకా మంచిది. నేను న్యాచురల్‌గా తయారు చేస్తున్నాను అన్నాను కాబట్టి ఇలా న్యాచురల్‌గానే అలోవెరా జెల్‌ని ఇలాగా తీసుకున్నాననమాట. దీనివలన ఏంటంటే మనకి జుట్టు అనేది చాలా సాఫ్ట్‌గా ఉంటుంది. నెక్స్ట్ జుట్టు అనేది చాలా బాగా గ్రో అవుతుందనమాట. చాలా గ్రోత్ అనేది చాలా బాగా ఉంటది.
ఈ అలోవెరా వలన. ఇదైతే మన ఫేస్‌కి రాసుకుంటాం కదండీ! ఫేస్ క్రీములు వాటిల్లో కూడా ఈ అలోవెరా జెల్‌ని ఎంత ఎంత బాగా యూజ్ చేస్తారో. దీనివలన ఏంటంటే మనకి మంచి కండిషనర్‌గా కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మనకి చుండ్రు ప్రాబ్లమ్ ఉన్నా తగ్గుతుంది. అలాగే జుట్టు అనేది చాలా బాగా ఒత్తుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. ఈ అలోవెరా అనేది చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. దీన్నైతే మనం ఆరోగ్యపరంగా కూడా మనం ఔషధంగా కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మెంతులు. మెంతులనైతే నైట్ నానబెట్టుకున్నానండి వీటిని. నైట్ నానబెట్టుకొని మార్నింగ్‌కి ఇలా అయ్యాయి. మెంతుల్లో అయితే ఇంకా చాలా మంచి పోషకాలనేవి ఉంటాయి. ఈ పోషకాలని మనం జుట్టుకి అందించడం వలన ఏంటంటే జుట్టుకి మంచి పోషకాలు అంది ఆ జుట్టు కూడా మంచి దృఢంగా పెరుగుతుందనమాట. అందువలన నేను మెంతులను కూడా వాడుతున్నాను. అలాగే ఆ నానబెట్టిన వాటర్‌ని కూడా నేను ఇందులో యూజ్ చేస్తానండి. నెక్స్ట్ వచ్చేసరికి లెమన్‌లో సి విటమిన్ ఎక్కువగా ఉంటది కదా! ఈ సి విటమిన్‌ని వాడడం వలన ఏంటంటే, ఈ లెమన్ వాడడం వలన ఏంటంటే, మనకి జుట్టులో ఉండే చుండ్రు ప్రాబ్లమ్ అనేది చాలా వరకు ఇది తగ్గిస్తుందనమాట. అలాగే మన తలపై ఉండే డెడ్ సెల్స్‌ని పోగొట్టి, అవి మంచి సెల్స్‌ని రెడ్యూస్ చేయడంలో ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకనే లెమన్ కూడా నేను తీసుకున్నానండి. ఇవన్నీ తీసుకున్నాం కదా! వీటన్నింటిని కూడా మనం మిక్సీ పట్టుకోవాలి. వీటినన్నింటిని ఒకేసారి కాకుండా ఆపుతూ ఆడుకుంటే వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవడం అనేది అవుతది. దీనివల్ల ఏంటంటే మనకి చూడండి ఎలా అయ్యిందో చూపిస్తాను చూడండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా! చూడండి మెత్తగా అయ్యింది కదా! దీన్ని మరొకసారి మిక్సీ పట్టుకున్నా పర్వాలేదు. ఇలా పెట్టేసుకున్నా పర్వాలేదు. చూడండి చాలా స్మూత్‌గా తయారయ్యింది నాకైతే. ఈ హెన్నాని వేరొక బౌల్‌లో తీసుకుంటాము. చూడండి ఎలా తీసుకుంటున్నాను. తీసుకున్నాం కదండీ! తీసుకున్న తర్వాత ఏంటంటే ఇందులో చూసారు కదండీ! ఇలా అంటే మరీ పల్చగా కాకుండా, మరీ థిక్‌గా కాకుండా ఇలా ఉంటే సరిపోతుంది. ఇందులో ఏంటంటే దీన్ని తీసుకొని ఒక నైట్ అంతా ఉంచేయాలన్నమాట అలా. అలా ఉంచేస్తే అది కొద్దిగా బాగా చూడండి అలా పండినట్లు అయ్యింది కదా! అలా అవ్వాలన్నమాట. అలా అయిన తర్వాత ఇందులో మనం లెమన్‌ని పిండుకుంటాం. లెమన్ పిండిన తర్వాత దీన్ని మనం హెడ్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా మీకు కావాలి అనుకుంటే ఇందులో కొద్దిగా పెరుగు కలుపుకోవచ్చు. నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఉంటాయి కదా! వాటిని కూడా మనం ఒక ఈ ఈ ఈ మాత్రం దానికైతే ఒక 3, 4 క్యాప్సూల్స్‌ని మనం కలిపి మనం పెట్టుకుంటే ఇంకా మంచి గ్రోత్ అనేది ఉంటదనమాట. నా దగ్గర అయితే అవి అవైలబుల్‌గా లేవు కాబట్టి నేను కలుపుకోలేదండి. మీ దగ్గర ఉంటే మీరు కలుపుకోండి. దీన్ని చూసారా మనం ఎయిర్ అనేది వైట్ ఎయిర్ ఉంది కదా! వైట్ ఎయిర్ నెక్స్ట్ ఏమో చుండ్రయితే ఈవిడకి లేదు కానీ పల్చగా ఉంది. అందుకని నేను వైట్ ఎయిర్ కోసం అయితే నేను ఇది పెడుతున్నాను. చూడండి ఇలా మనం చేతికి గ్లౌజెస్ వేసుకొని మనం అలా మాడికి పట్టేటట్లు మనం అప్లై చేయాలన్నమాట. అలా అప్లై చేయడం వలన ఏంటంటే మాడు పైన ఏమైనా అంటే డెడ్ సెల్స్ ఉన్నా పోతాయి. నెక్స్ట్ చుండ్రున్నా అది పోతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఇలా మాడుని ఎక్కువ సార్లు అలా ప్రెస్ చేసి అలాగా మనం కదుపుతూ ఉండడం వలన ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా పెరిగి అక్కడ కొత్త ఎయిర్ అనేది రావడానికి కానీ అలాగే ఈ గోరింటాకు వలన ఏంటంటే ఎక్కువ మొదళ్ళు అనేవి వైట్‌గా మారుతాయి కదా! వైట్ ఎయిర్ వస్తుంది కదా! అవి బ్లాక్ అవ్వడానికి అన్నింటికి కూడా ఉపయోగపడుతుంది. అందువలన ఏంటంటే మనం ఎప్పుడైనా సరే మాడుకి ఎక్కువగా అప్లై చేయాలన్నమాట. చూసారు కదా ఎలా అప్లై చేస్తున్నానో అలాగా పాయలుగా తీసి మనం అప్లై చేసుకోవాలి. చూడండి ఇలా అప్లై చేసుకున్న తర్వాత మనం జుట్టంతా అలా పాయలుగా తీసి అప్లై చేసుకొని దీన్నంతటిని కూడా
పైకి తీసుకొచ్చి మొత్తం అంతా ఫోల్డ్ చేసేసుకుంటే అలా ఇలా మొత్తం జుట్టు మొత్తానికి పట్టించుకోవాలి. మాడు నుంచి చివర్లకి వచ్చే వరకు నీట్‌గా పట్టించుకున్న తర్వాత ఈ జుట్టునంతటిని కూడా పైకి తీసుకొనొచ్చి గట్టిగా ఫోల్డ్ చేసుకుంటాము. ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒక క్లాత్ గానీ లేదా కవర్‌తో మనం ఈ జుట్టునంతటిని కవర్ చేసి పెట్టేసుకుంటామనమాట. అలా పెట్టేసుకోవడం వలన ఏంటంటే ఇది అంత త్వరగా ఆరకుండా ఉంటది. అలా ఉండడం వలన ఏంటంటే మన జుట్టు అనేది కొద్దిగా స్మూత్ అవుతదనమాట. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ తర్వాత దీన్ని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడుక్కోవాలి. కానీ ఇది కొద్దిగా కడుక్కోవడం కొద్దిగా కష్టమండి. ఒక 2, 3 బకెట్స్ వాటర్ అయితే మాత్రం పడుతుంది. ఎందుకంటే గోరింటాకు, మందారాకులనేవి చిన్న చిన్న పార్టికల్స్ లాగా ముద్దగా అయిపోతాయి కదా! అది జుట్టుకి బాగా పట్టేస్తూ ఉంటదనమాట. అది రాలేసరికి మాత్రం కొద్దిగా కష్టమే. కానీ నేచురల్ ఏదైనా కొద్దిగా కష్టపడాలి కదా! కానీ మంచి బెనిఫిట్ అనేది ఉంటదనమాట. ఇలా కడుక్కున్నాక అయితే దాన్ని జుట్టు ఆరాక మనం చూడండి జుట్టు అనేది ఎంతో లావుగా ఉన్నట్లు మనకి కనిపిస్తుంది. ఎందుకు అలా ఉంటదండి? ఎవరి ఎవరికైనా తెలుసా? ఎందుకంటే మనం ఇవన్నీ పెట్టడం వలన ఏంటంటే, మన వెంట్రుక యొక్క వ్యాసార్థం అనేది పెరుగుతుందంట. దాని యొక్క ఘనపరిమాణం పెరిగి అదంట లావుగా ఉబ్బినట్లు అవుతుందనమాట. దానివలన ఏంటంటే మనకి అప్పుడే మన జుట్టు అనేది చాలా లావుగా, దట్టంగా అయిపోయినట్లు మనకు అనిపిస్తుంది. నెక్స్ట్ ఆ తర్వాత మనం జడ వేసుకున్నా కూడా చాలా మంచి లుక్‌గా కూడా మనకి కనిపిస్తుందనమాట. మంచి స్మూత్‌గా, సిల్కీగా ఎలా అంటే చాలా బాగా ఎయిర్ అనేది చాలా బాగా ఉంటదనమాట. అందుకు ఏదైనా నేచురలే కదండీ! మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ మీ యొక్క ఒపీనియన్ ఎలా ఉందనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అందరూ ట్రై చేయండి. ఇది న్యాచురల్ రెమెడీ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీ మీ యొక్క హ్యాపీనెస్ ఎలా ఉందనేది నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. అందరూ కూడా ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. చాలా వరకు నా వీడియోస్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్స్ కూడా పెట్టండి ఫ్రెండ్స్. అలా చేసినట్లయితే నాకు ఇంకొద్దిగా ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. ఇంకా మంచిగా ట్రై చేస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.